జై హింద్ భాయ్ సభీకో. ఈరోజు మనం రన్నింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని చూసుకుందాం. ఈ వీడియో అనేది మనం ఇంతకుముందు రన్నింగ్ స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసిన వాళ్ళకి, కొత్తగా రన్నింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏ విధంగా రన్నింగ్ స్టార్ట్ చేయాలనే దాని గురించి తెలియజేస్తున్నాను. అంటే మనం ఇంతకుముందు రన్నింగ్ చేసినప్పటికీ మనం చాలామంది ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే రన్నింగ్ అనేది డైలీ చెయ్యం. మనకి ఎప్పుడు అవసరం పడినప్పుడు అప్పుడు చేస్తాం. అలా కాకుండా మనం డైలీ చేస్తూ ఉంటే కనుక మనకి ఎటువంటి టాస్క్ అయినా సింపుల్గా కంప్లీట్ చేయొచ్చు. సో అటువంటి వ్యక్తుల గురించి, మరియు ఇంతకుముందు ఎప్పుడు రన్నింగ్ చేయకుండా కొత్తగా రన్నింగ్ స్టార్ట్ చేసే వ్యక్తుల గురించి ఈ వీడియోలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా రన్నింగ్ స్టార్ట్ చేయాలి అనేది తెలుసుకుందాం. ముందుగా మనం ఏంటంటే రన్నింగ్ స్టార్ట్ చేసే ప్రతి వ్యక్తి కూడా చాలామంది ఏంటంటే ఉట్టుకోలతో రన్నింగ్ చేస్తుంటారు. అది చాలా మిస్టేక్. ఉట్టుకోలతో రన్నింగ్ స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే మన కాళ్ళు దెబ్బతిని మనకి రన్నింగ్ చేయడానికి సహకరించవు. సో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మంచి షూ, వాళ్ళ ఫుట్ సైజ్ సరిపడా షూస్ తీసుకోవాలి. సాక్స్ కూడా వేసుకుని షూ కరెక్ట్గా కట్టుకోవాలి. మరి లూజ్గా కట్టుకున్నా, మరి టైట్గా కట్టుకున్నా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మిడిల్గా మనకి రన్నింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా షూస్ టైట్ చేసుకుని ప్రతిరోజు మనకి ఏ టైం వీలైతే ఆ టైం గ్రౌండ్కి వెళ్ళాలన్నమాట. అంటే కొంతమందికి ఎర్లీ మార్నింగ్ లేగడం కష్టం అవుతుంది. అటువంటి వాళ్ళు మార్నింగ్ వెళ్ళలేదు కదా అని చెప్పి మానేయకుండా ఈవినింగ్ అయినా సరే ఖచ్చితంగా వెళ్ళాలి. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏ టైం అయినా ప్రాబ్లం లేదు. మార్నింగ్ వెళ్తే ఏంటంటే మనకి వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ టైం కుదురుతుంది. అలా కాదు మేము మార్నింగ్ ప్రిపేర్ అవుతాం, ఈవినింగ్ వెళ్తాం అనుకున్నా దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. మన ఇష్టం, మనం ఏ విధంగా అయినా సరే వెళ్ళొచ్చు అనమాట. సో మనం ఏంటంటే ఈ విధంగా ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి వెంటనే రన్నింగ్ స్టార్ట్ చేసేస్తారు. వెళ్ళి వెంటనే రన్నింగ్ స్టార్ట్ చేసేస్తే అది మన బాడీ సహకరించదు అనమాట. అప్పటి వరకు మనం నిద్రణ స్థితిలో ఉంటాం. మన బాడీ అనేది, మన మైండ్ అనేది కాన్షియస్గా ఉండదు. సో ఎవ్రీ వన్ ఏం చేయాలంటే రన్నింగ్కి వెళ్ళే ముందు, రన్నింగ్ అయిపోయిన తర్వాత 2 times కూడా ఫ్రీ ఎక్సర్సైజ్ అనేది చేయాలి కంపల్సరీగా. సో మనం ఏ విధంగా ఫ్రీ ఎక్సర్సైజ్ చేయాలి ఏంటనేది మనం తెలుసుకుందాం తర్వాత. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్రీ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. ఫ్రీ ఎక్సర్సైజ్ రన్నింగ్ చేసిన తర్వాత ఫ్రీ ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత రన్నింగ్ మనం ఏ ఈవెంట్ ప్రిపేర్ అవుతున్నాం అనే దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలన్నమాట. ఫర్ సపోజ్ మనం ఫ్రీ ఎక్సర్సైజ్ చేసుకున్నాం, మనం 100 meters రన్నింగ్ చేయాలనుకుంటే ఒక విధంగా, 400 meters రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలంటే ఒక విధంగా, 1600 మీటర్ రన్నింగ్ చేయాలంటే ఒక విధంగా, 5000 meters రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలంటే ఒక విధంగా. ఈ విధంగా మనం రన్నింగ్ స్టార్ట్ చేసే ముందు మనం ఏ ఈవెంట్ ప్రిపేర్ అవుతున్నాం అనేదాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఈ వీడియో అనేది ఇప్పుడు ప్రస్తుతానికి 5 km రన్నింగ్ ఉంది కాబట్టి 5 km రన్నింగ్ ఉద్దేశించి చేయడం జరిగింది. సో 5 km రన్నింగ్ అనేది మనం మరి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు మనం 24 నిమిషాల టైం అనేది ఎవ్రీ ఎగ్జామ్స్కి ఉంటుంది అనమాట. ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ కానీ మిగతా ఎగ్జామ్స్ కానీ 24 నిమిషాలు అనేది ఫిక్స్డ్ టైం. సో మనం ఏంటంటే రన్నింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక విధమైన మన మైండ్లో ఒక ఐడియా ఫిక్స్ చేసుకుని రన్నింగ్ స్టార్ట్ చేయాలి. మనం కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఏంటంటే మొదటి ఒక వారం రోజులు కూడా మనం 30 minutes నాన్ స్టాప్గా రన్నింగ్ చేయాలి. మనం ఎంత దూరం పరిగెడుతున్నాం అనేది మ్యాటర్ కాదు. మనం కంటిన్యూస్గా అలా 30 నిమిషాలు రన్నింగ్ చేయాలి. అదే 1600 meterలు పరిగెట్టే వాళ్ళు అభ్యర్థులు ఏం చేయాలంటే వాళ్ళకి ఉమెన్ క్యాండిడేట్కి 8 minutes 30 seconds టైం అనమాట. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి 1600 meterలో 8 నిమిషాలు 30 seconds. సో వాళ్ళు ఏం చేయాలంటే ఒక 2 km ఫిక్స్ చేసుకోవాలన్నమాట టార్గెట్. 2 km ఫిక్స్ చేసుకుని ఒక 10 minutes కంటిన్యూస్గా రన్నింగ్ చేయాలి. అంత స్టార్టింగ్లో ఎంత దూరం పరిగెడుతున్నాం అనేది కాకుండా. ఈ విధంగా రన్నింగ్ స్టార్ట్ ముందు ఫ్రీ ఎక్సర్సైజ్ చేసుకుని రన్నింగ్ మనం స్టార్టింగ్ చేసే వాళ్ళు 5 km రన్నింగ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు 30 minutes, 1600 meters
చేసేవాళ్ళు ఒక 10 మినిట్స్. మన డిస్టెన్స్ మ్యాటర్ కాదు. స్టార్టింగ్‌లో ఒక 1 వీక్ కంటిన్యూస్‌గా అదే ప్రిపేర్ అవ్వాలి. అదే ప్రాక్టీస్ చేయాలి. రన్నింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మనం ఏదైతే ఫ్రీ ఎక్సర్సైజ్‌లో రన్నింగ్ స్టార్ట్ చేసి ముందు చేసుకున్నామో, రన్నింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా సేమ్ అదే ఎక్సర్సైజ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రీ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి పెయిన్స్ రావన్నమాట డే మొత్తం మీద. మనం మిగతా పనులు శుభ్రంగా చేసుకోవచ్చనమాట. ఈ విధంగా మనం చూసుకున్న తర్వాత మనం 5 km 1600 మీటర్స్ నుంచి తెలుసుకున్నాం. మనం తర్వాత వచ్చే వీడియోల్లో మనం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఫ్రీ ఎక్సర్సైజ్లు ఏ విధంగా చేయాలి, రన్నింగ్ చేసేటప్పుడు బ్రీతింగ్ ఏ విధంగా చేయాలి, రన్నింగ్ చేసేటప్పుడు ఫుడ్ ఏ విధంగా ఉండాలి, మన బాడీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం తర్వాత వచ్చే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.